ఓకే, డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్స్ అని అర్థం అండి. డన్నింగ్ రిమైండర్స్. కస్టమర్స్ చాలా మంది క్రెడిట్ బేసిస్ పైన మన దగ్గర ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేస్తుంటారు కంపెనీస్ దగ్గర. సో ఇలా పర్చేస్ చేసిన కస్టమర్స్ ఎవరైతే ప్రాపర్ గా పేమెంట్ చేయరో వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే డన్నింగ్ అంటారు. వినిపిస్తుందా వాయిస్ నాది మీకు క్లియర్ గా? సార్ క్లియర్ అండి. సో ఎవరైతే కస్టమర్స్ పేమెంట్ చేయరో వాళ్ళకి మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. మీనింగ్ ఆఫ్ డన్నింగ్. డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటారు. మీకు నేను చాట్ బాక్స్ లో డేటా ఇస్తున్నాను చూడండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో పేస్ట్ చేయండి. ఇంకా చూడండి మీనింగ్ ఆఫ్ డన్నింగ్. డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. డన్నింగ్ నోటీస్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ అని అర్థం. With the customer when the customer miss the payment for outstanding invoice, with the customer miss the payment when the customer miss the payment for outstanding invoice, ఎవరైతే కస్టమర్స్ అవుట్ స్టాండింగ్ పేమెంట్ చేయకుండా పేమెంట్ చేయరో అటువంటి వాళ్ళకి విత్ ఇన్ ది స్పెసిఫైడ్ పేమెంట్ డ్యూ డేట్, ప్రాపర్ డ్యూ డేట్ లో పేమెంట్ చేయరో ద డన్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్ విత్ ఎస్ఏపి ప్రోగ్రామ్. ఎస్ఏపి ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది. వాట్ ఈస్ మీన్ బై డన్నింగ్? ఇంటర్వ్యూ క్వశ్చన్. డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్స్టాండింగ్ అమౌంట్. When the customer miss the payment for outstanding invoice within the స్పెసిఫైడ్ పేమెంట్ డ్యూ డేట్, అంటే ఏ డేట్ కి అయితే వాళ్ళు పేమెంట్ చేయాలో ఆ డేట్ కి పేమెంట్ చేయకపోతే ద డన్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్ విత్ ఎస్ఏపి ప్రోగ్రామ్. హియర్ we will assign the dunning procedure to customer master data. డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. చేస్తేనే డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఏబిపి చేశాను. ఏబిపిలో ఏం చేశాను? వెండర్ పేమెంట్, వెండర్ కి సంబంధించి వెండర్ మాస్టర్ డేటాలో హౌస్ బ్యాంక్స్ అసైన్ చేశాము, పేమెంట్ మెథడ్ కూడా అసైన్ చేస్తాం. అక్కడ అలా లింక్ అవుతుంది. ఇక్కడ ఎట్లా లింక్ అవుతుంది? కస్టమర్ కి డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేయాలి. Here we will assign the dunning procedure to customer master data. Customer master data ki dunning procedure అనేది assign చేయాలి. Based on the payment term, dunning notice will be generated. మనం పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి. OB-B8 లో పేమెంట్ టర్మ్స్ ఉన్నాయి. సో ఈ పేమెంట్ టర్మ్స్ అనేవి ప్రాపర్ గా మనం ఏదైతే అవుట్ స్టాండింగ్ వాల్యూ అనేది తీసుకుంటామో దాన్ని బేస్ గా చేసుకుని డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. OB-B8 లో మనం మామూలుగా 15 days టర్మ్, 20 days టర్మ్ ఉంటుంది. అటువంటి వాళ్ళకి కాదు, డ్యూ అవ్వాలి. ఎవరికైతే డ్యూ అవుతుందో వాళ్ళందరికీ కూడా డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది బేస్డ్ ఆన్ ది ఎస్ఏపి ప్రోగ్రామ్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఫస్ట్ OB-B8కి వెళ్ళండి. OB-B8కి వెళ్ళండి. OB-B8 లో మనం పేమెంట్ టర్మ్ చూడండి. పేమెంట్ టర్మ్ 0001 తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఇమీడియట్లీ పే చేయాలి పేమెంట్ అనేది. డబుల్ క్లిక్ చేయాలి దానిపైన.
చూసారా అక్కడ ఇమీడియట్లీ పేమెంట్ అనం. సో పేమెంట్ అయిన వెంటనే కొంత గ్రేస్ పీరియడ్ తర్వాత డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళిపోతుంది. అట్లా కాదు. నెక్స్ట్ వన్ 0002 తీసుకోండి. 0002 ఇక్కడ చూడండి. ఇక్కడ మనం 14 days కి 3% డిస్కౌంట్, 30 days కి 2% డిస్కౌంట్. అంటే టైం ఉంది పే చేయడానికి. మనం ఎప్పుడు డ్యూ అవుతుంది? 30 days దాటిన తర్వాత డ్యూ అవుతుంది. అంటే డ్యూ అయినప్పటి నుండి వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. ఎప్పుడు పే చేయాలి అనేది మనం దాన్ని బేస్ గా చేసుకుని ఉంటుంది అనమాట. అవుట్ స్టాండింగ్ అమౌంట్ కి మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. డన్నింగ్ నోటీస్ ఎవరికి వెళ్తుంది? మామూలుగా అవుట్ స్టాండింగ్ అమౌంట్, ఎవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ పెండింగ్ ఉంటుందో అటువంటి వాళ్ళకి మాత్రమే, కస్టమర్స్ కి మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్, చాట్ బాక్స్ లో డేటా ఉంది, కాపీ చేయండి. చూడండి, పైకి వెళ్ళండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్ ఇది కంప్లీట్ చేశాం కదా. డన్నింగ్ నోటీస్ అంటే వాట్ ఈస్ ది డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్? వాట్ ఆర్ ద డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్? వాట్ ఆర్ ద డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్? సో డన్నింగ్ కాన్ఫిగరేషన్ చేయడానికి ఆబ్జెక్టివ్స్ ఏంటి? వాట్ ఆర్ ద డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్? ఏపీపీ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. అది వెండర్ కి, ఇది కస్టమర్ కి. డన్నింగ్ అంటే రిమైండర్ నోటీస్ ఫర్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. అవుట్ స్టాండింగ్ అమౌంట్ కస్టమర్స్ ఎవరైతే పేమెంట్స్ చేయరో అటువంటి కస్టమర్స్ కి రిమైండర్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. డన్నింగ్ ప్రొసీజర్ టోటల్ ఎన్ని అప్డేట్స్ ఉన్నాయి? ఏపీపీలో టోటల్ గా మనకి 6 steps ఉంటాయి. సేమ్ టు సేమ్ ఇక్కడ 5 steps ఉంటాయి. డన్నింగ్ ప్రొసీజర్ we need to configure 5 objectives: general data, dunning level, dunning charges, dunning minimum amount, dunning text. ఇట్లా 5 ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. తర్వాత చూడు నోట్, ఈ 5 ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోండి. ఏపీపీలో 5 ఆబ్జెక్టివ్స్ మనం గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ కూడా అంతే. డన్నింగ్ ప్రొసీజర్ we want to assign customer master data. కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. కస్టమర్ ఈజ్ నాట్ గివెన్ ది పే, we will send the డన్నింగ్ నోటీస్. ఎవరైతే పేమెంట్ అనేది కంపెనీకి పే చేయరో అటువంటి వాళ్ళకి మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాము. అలాగే డన్నింగ్ ప్రొసీజర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. ఏపీపీలో అయితే హౌస్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ పేమెంట్ టర్మ్ అనేది వెండర్ మాస్టర్ అసైన్ చేస్తాం. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ కస్టమర్ మాస్టర్ అప్లై చేస్తాం. కిందకి వెళ్ళండి. చూడండి, మినిమం అమౌంట్, మినిమం we will send 9 డన్నింగ్ నోటీసెస్ ఇంక్లూడింగ్ లీగల్ నోటీసెస్. డన్నింగ్ నోటీస్ అనేది మామూలుగా కస్టమర్కి ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేస్తాము? ఇండియాలో అయితే 4 times ఫార్వర్డ్ చేస్తారండి. 4 times మాత్రమే ఫార్వర్డ్ చేస్తారు. ఇంక్లూడింగ్ లీగల్ నోటీసులు కూడా ఫార్వర్డ్ చేస్తారు 4 times. కానీ ఎస్ఏపిలో మనకి ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం ఎన్నిసార్లు చేయొచ్చు? మాక్సిమం 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి కస్టమర్ కి ఫార్వర్డ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ అంటే డన్నింగ్ పేమెంట్ అనేది పేమెంట్ చేయాలి, వాడు చేయలేదు. 4-5 times వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం, పేమెంట్ చేయలేదు, టైం అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాము? లీగల్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. లీగల్ నోటీస్ అర్థమైందా? లీగల్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. అంటే డన్నింగ్ అంటే రిమైండర్స్ ఒక 4-5 times ఫార్వర్డ్ చేస్తాం. అప్పటికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే లీగల్ గా కంపెనీ వాళ్ళు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. మీరు ఈఎంఐ పే చేయలేదు, ఏమవుతుంది? మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు కదా కంపెనీ వాళ్ళు. అట్లా ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ది గ్రేస్ పీరియడ్? గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి? ఇవన్నీ కాన్ఫిగరేషన్ లో చేస్తాం. వాట్ ఈస్ ది గ్రేస్ పీరియడ్? ఆఫ్టర్ complete the invoice due date, how many days we can wait to send the dunning reminder notice? గ్రేస్ పీరియడ్ అంటే
ఈ రోజు మనం ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, ఒక 3 days టైం తీసుకున్నాం, తర్వాత మళ్ళీ ఒక 10 days అంటే 13 days టైం తీసుకుంటాం. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత అప్పటి నుండి ఒక 3 days యాజ్ వెల్ యాజ్ ఒక 10 days ఆర్ 5 days తీసుకుంటాం. ఎగ్జాంపుల్ 10 days తీసుకుందాం. అంటే మనం డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ బిల్ జనరేట్ చేయడానికి మిడిల్లో గ్యాప్ ఎంత ఉంది, దీన్ని ఏమంటారంటే గ్రేస్ పీరియడ్ అంటారు. గ్రేస్ పీరియడ్. ఇన్వాయిస్ పోస్ట్ చేసాము, తర్వాత మనం డన్నింగ్ నోటీస్ ఎప్పుడు ఫార్వర్డ్ చేయాలి? 2 days కి చేయాలా, 3 days కి చేయాలా, 10 days కి చేయాలా? దీన్ని ఏమంటారంటే గ్రేస్ పీరియడ్ అంటారు. వాట్ యు మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్? నెక్స్ట్ వన్. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ గా మనం కస్టమర్ కి 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం ఫార్వర్డ్ చేయొచ్చు. అది ఎలా చేస్తాం? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్ హౌ మెనీ డేస్? డన్నింగ్ ఇంటర్వెల్ ఫస్ట్ నోటీస్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాం, సెకండ్ నోటీస్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ అనేది 10 days లో ఫార్వర్డ్ చేస్తాం, సెకండ్ డన్నింగ్ నోటీస్ అనేది 1 more 10 days తర్వాత ఫార్వర్డ్ చేస్తాం, థర్డ్ డన్నింగ్ నోటీస్ అనేది మరొక 10 days తర్వాత ఫార్వర్డ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. అంటే ఫస్ట్ డన్నింగ్ లెటర్ కి సెకండ్ డన్నింగ్ లెటర్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ డన్నింగ్ నోటీస్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? ఓకేనా? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ డన్నింగ్ నోటీస్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? సో ఇవన్నీ కూడా మనం ఫార్వర్డ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఈ గ్యాప్ ని మనం డిసైడ్ చేస్తాం. దీన్ని డన్నింగ్ ఇంటర్వెల్ అంటారు. అర్థమైందా? డన్నింగ్ ఇంటర్వెల్. క్లియరా కదా? సార్ ఫైన్. నెక్స్ట్ చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేశాను, కాపీ చేయండి. చూడండి, ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్ ఏంటి? ఎఫ్బిజెడ్పి. డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్ ఎఫ్బిఎంపి. ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్ ఎక్కడ చేస్తాము? అన్ని కూడా ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ మ్యాన్స్ ఎక్కడ చేస్తాము? ఎఫ్బిజెడ్పిలో చేస్తాం. డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ చేస్తాము? ఎఫ్బిఎంపిలో చేస్తాం. ఏపీపీ రన్ F110లో చేస్తాం. డన్నింగ్ రన్ F150లో చేస్తాం. ఇది దానికి దీనికి డిఫరెన్సెస్ అన్నమాట, ఇంకేం లేదు. డన్నింగ్ అనేది వెండర్ కి, ఆ వెండర్ కూడా చేయొచ్చు. ఏపీపీ అనేది మేజర్ గా వెండర్ కి, డన్నింగ్ అనేది కస్టమర్ కి సంబంధించి. వెండర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. వెండర్ కూడా కస్టమర్ ఉంటాడు, వెండర్ యాజ్ ఏ కస్టమర్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది, చాలా సింపుల్. సో అటువంటిప్పుడు ఎలా చేయాలి అనేది పిలుస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఫస్ట్ మనం డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము. కాన్ఫిగరేషన్ స్టెప్ చూడండి. డిఫైన్ డన్నింగ్ ఏరియా, OB61 టైప్ చేయండి. డిఫైన్ డన్నింగ్ ఏరియా. OB61 ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్ అన్నమాట. డన్నింగ్ ఏరియాకి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్ ఈ టీ కోడ్ OB61. ఓకే, వెళ్ళండి ఎస్ఐపిలోకి. OB61 ఇవ్వండి. పాత్ ద్వారా చేద్దామా? కాన్ఫిగరేషన్స్ అన్ని మీకు కొంచెం బెనిఫిట్ కదా. SPROకి వెళ్ళండి. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డన్నింగ్. ఓకే, డన్నింగ్ లోకి వచ్చాం. బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్ కింద చూడండి. డిఫైన్ డన్నింగ్ ఏరియా.
డిఫైన్ డన్నింగ్ ఏరియా. ఎగ్జిక్యూట్ చేయండి. టీ కోడ్స్ కావాలంటే ఏం చేస్తా తెలుసు కదా మీకు. ఓకే ఫైన్, నో ఇష్యూ. సో డన్నింగ్ ఏరియాని మనం డిఫైన్ చేస్తున్నాం. ఇన్వెంటరీ మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇచ్చారా? డన్నింగ్ ఏరియా దగ్గర ఇక్కడ ఏమిద్దాము? ఓకే, మీ కంపెనీ కూడా ఫస్ట్ 2 లెటర్స్ తీసుకోండి. 20 తీసుకున్నారు, లేదంటే ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎనీ టూ డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరిక్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. టెక్స్ట్ ఇవ్వండి, డన్నింగ్ ఏరియా ఫర్ మీ కంపెనీ కోడ్. డన్నింగ్ ఏరియా ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, డన్నింగ్ ఏరియాని మనం క్రియేట్ చేసాం. ఎంటర్, సేవ్. ఏమన్నా సేవ్ అవ్వలేదా? ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. ఏం కాదు. డేటా వాస్ సేవ్. డన్నింగ్ ఏరియాని మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ డన్నింగ్ ప్రొసీజర్ ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి, ఎస్పీఆర్ఓ సేమ్ పార్ట్. అక్కడే బ్యాక్ లో డన్నింగ్ ప్రొసీజర్కి వెళ్ళండి. ఇంటూ మార్క్ పెన్ టిక్ చేయండి. ఎంటర్ చేయండి, ఇంటూ మార్క్ పెన్ టిక్ చేసేయండి. వేరే వాళ్ళు అసైన్ చేయలేదు, దానివల్ల ప్రాబ్లం. కింద డన్నింగ్ ప్రొసీజర్ చూడు, ఎలాబరేట్ చేయండి. డన్నింగ్ ప్రొసీజర్. ఓకే, డన్నింగ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేయండి. డన్నింగ్ ప్రొసీజర్ చేస్తున్నాం. మేజర్ స్టెప్ ఇది అనమాట. న్యూ ప్రొసీజర్, కొత్తగా ప్రొసీజర్ క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ ప్రొసీజర్ లోకి వెళ్తున్నాం. ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్ నేమ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ డన్నింగ్ ప్రొసీజర్. కింద ఇవ్వండి, నేమ్ ఇవ్వండి, డిస్క్రిప్షన్. డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ 2028 అంటే 2028 అనే 27 అనేది మీ కంపెనీ కోడ్. డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ 2000. మీకు 2 వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఇక్కడ వరకు వచ్చేసాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో. ఈ పాత్ కూడా మీరు చూసారు. సో ఇక్కడ వరకు వచ్చాం కదా, ఈ పాత్ కూడా మీరు చూసారు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ చూడండి. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్, 10 days తీసుకోండి. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఎవ్రీ 10 days కి ఒక డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. ఎవ్రీ 10 days కి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4 ఇవ్వండి. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4. తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ చూడండి. 10 days అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ 10 days కి ఒక డన్నింగ్ లెటర్ అనేది వెళ్తుంది. అలా 4 times వెళ్తుంది. 4 times. ఓకే, 4 times డన్నింగ్ లెటర్ అనేది వెళ్తుంది. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ 3 తీసుకుంటున్నాం. అంటే మీనింగ్ ఏంటి? 3 అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ మనం ఈరోజు ఇన్వాయిస్ పోస్ట్ చేసాం అంటే ఈ రోజు నుండి 3 days తర్వాత, 3 days తర్వాత నుండి 10 days టైం పైన 10 ఇచ్చాం అంటే 13 days కంప్లీట్ అయిన తర్వాత 14th డేన డన్నింగ్ లెటర్ అనేది వెళ్తుంది. క్లియర్ కదా? ఈరోజు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, 3 days టైం తీసుకున్నారు. 3 days టైం తీసుకున్నారు. తర్వాత మళ్ళీ డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ 10 days క్యాలిక్యులేట్ చేస్తున్నాం. టోటల్ గా 13. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది అనమాట. తర్వాత స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత డన్నింగ్ టెక్స్ట్ పైన డన్నింగ్ టెక్స్ట్ ఉంది, క్లిక్ చేయండి. ఎంటర్ చేయండి. సో డన్నింగ్ ఏ కంపెనీ కోడ్ మంది? 2007 కదా, 7 ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ ఇయర్ కాదు ఇది, ఆమె కంపెనీ మేడం గారి కంపెనీ కోడ్ ఇది. తర్వాత డన్నింగ్ కస్టమర్ కా వెండర్ కా? కస్టమర్ తీసుకుంటాం డన్నింగ్. ఓకే,
కస్టమర్ తీసుకున్నాం, ఎంటర్ చేయండి. వెయిట్, ఇక్కడ న్యూ ఎంట్రీకి వెళ్ళండి, న్యూ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇలా వస్తుంది. యాక్చువల్గా మనం ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 చేసుకోకపోయినా పర్వాలేదు. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, మన కంపెనీ కోడ్ రైట్ సైడ్ కంపెనీ కోడ్ చూడండి, 2007 అనేది కంపెనీ కోడ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, డాక్యుమెంట్ సేవ్ చేయండి. సేవ్ చేశారా? టీఆర్ జనరేట్ అయిందా? కంటిన్యూ. ఓకే, లాస్ట్లో చూసారా రన్నింగ్ యాడ్ అయింది చూసారు లాస్ట్లో, ఇక్కడ యాడ్ అవుతుంది రిఫరెన్స్ డేటా. ఇదన్నమాట మనం క్రియేట్ చేస్తాం. సో కంప్లీటెడ్. నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. రన్నింగ్ టెక్స్ట్ కస్టమర్ తీసుకున్నాం, కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ కస్టమర్కి మన కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత కస్టమర్కి డన్నింగ్ లెవెల్స్ 4 times 4 letters అనేవి వెళ్ళాలి. దానికోసం ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. 1 2 3 4 తీసుకోండి. 4 డన్నింగ్ లెవెల్స్ అన్ని 4 ఉన్నాయి. డన్నింగ్ లెవెల్స్ 4 levels కాబట్టి 4 తీసుకున్నాం. 1 2 3 4 రైట్ సైడ్ ఫామ్ మనం చూసారా, ఫ్రమ్ అని ఉంది, అక్కడ ఇవ్వండి. ఇది ప్రోగ్రామింగ్ సంబంధించింది. F150_DUNN1 లాస్ట్ సెకండ్ మనం సెలెక్ట్ చేసేయండి. ఇది ఇవ్వాలి. క్రింద కూడా అంతే, F150_DUNN క్రింద సెకండ్ వన్ ఇవ్వండి. సేమ్ టు సేమ్ అలాగే నెక్స్ట్ కింద F150_02 ఇవ్వండి. నెక్స్ట్ వన్ F150_DUNN_02 ఇలా ఇవ్వాలి. ఎందుకు ఇస్తున్నాం మనం ఇక్కడ? డన్నింగ్ లెవెల్స్ అనేవి 4 డన్నింగ్ లెవెల్స్ 4 times డన్నింగ్ లెటర్స్ అనేవి కస్టమర్ కి ఫార్వర్డ్ చేస్తున్నాం. డన్నింగ్ లెవెల్స్ 4 చేస్తాం మన ఇండియాలో. మాక్సిమం మనకి ఎస్ఐపిలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 9 వరకు ఉన్నాయి. బట్ ఇండియాలో 4 ఫార్వర్డ్ చేస్తాం. తర్వాత కూడా కస్టమర్ రెస్పాండ్ అవ్వకపోతే లీగల్ గా కంపెనీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఓకే, 4 levels అనేవి తీసుకున్నాం. నెక్స్ట్ డన్నింగ్ లెవెల్స్ మళ్ళీ క్లిక్ చేయండి. పైన ఉంది డన్నింగ్ లెవెల్స్. చూసారా 4 వెళ్తాయి. 1 2 3 4 డన్నింగ్ లెటర్స్ వెళ్తాయి. ఎవ్రీ 10 days కి ఒక లెటర్ వెళ్తుంది. చూడండి ఇక్కడ 3 ఉంది. 3 అంటే గ్రేస్ పీరియడ్ అనుకుందాం. 13 23 33 అంటే ఎవ్రీ 10 days కి ఒకటి అనమాట డన్నింగ్. నెక్స్ట్ క్రింద ఆల్వేస్ డన్ ప్రింట్ ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. అవన్నీ చెక్ బాక్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రింట్అవుట్ కి సంబంధించినవి. డన్నింగ్ ప్రింట్అవుట్ లెటర్ వస్తుంది మనకి. నేను ఆ లెటర్ కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, లాస్ట్ లో ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ డన్నింగ్ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. 4 డన్నింగ్ నోటీసెస్ అనేవి కస్టమర్ కి వెళ్తాయి. తర్వాత డన్నింగ్ చార్జెస్ ఏమన్నా అప్లికబుల్ చేయాలా? టాప్ లో చార్జెస్ చూడండి. కరెన్సీ ఏ కరెన్సీలో అప్లికబుల్ అవ్వాలి? INR. కంటిన్యూ చేయండి. 1 2 3 4 ఇవ్వండి. చార్జెస్ ఫస్ట్ డన్నింగ్ లెటర్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? రైట్ సైడ్ ఇవ్వండి. చార్జెస్ ఎగ్జాంపుల్ 200 రూపీస్. డన్నింగ్ చార్జెస్ ఫస్ట్ డన్నింగ్ లెటర్ ఫార్వర్డ్ చేస్తున్నామంటే 200 రూపీస్ పెనాల్టీ. సెకండ్ డన్నింగ్ నోటీస్ 400 రూపీస్ పెనాల్టీ. థర్డ్ డన్నింగ్ నోటీస్ 600 రూపీస్ పెనాల్టీ. ఫోర్త్ డన్నింగ్ నోటీస్ 800 రూపీస్ పెనాల్టీ. ఎంత అనేది మీ క్లయింట్ చెప్తారు మీకు. దాన్ని బేస్ గా చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది డెమో సర్వర్ కాబట్టి మామూలుగా క్యాజువల్గా యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సో ఒక్కొక్క డన్నింగ్ లెటర్ కి ఎంత యాడ్ అవుతుంది అమౌంట్ అనేది? ఫస్ట్ డన్నింగ్ అయితే 200, సెకండ్ డన్నింగ్ 400 రూపీస్, థర్డ్ డన్నింగ్ 600 రూపీస్, ఫోర్త్ వన్ 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. మినిమం అమౌంట్ ఎంతకు అప్లై అవ్వాలి? ఈ వాల్యూ అనేది ఎంత వాల్యూ? మినిమం అమౌంట్ పైన చూడండి.
కంటిన్యూ చేయండి. మినిమం అమౌంట్ ఎంత వాల్యూకి అప్లై అవ్వాలి డన్నింగ్కి 1 2 3 4 ఇవ్వండి. మినిమం అమౌంట్ ఎంతకి ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి? 1000 రూపీస్ తీసుకుందాం. 1000 కన్నా తక్కువ ఉంటే మనం ఛార్జెస్ వేయట్లేదు. అంటే 1000 ఆర్ మోర్ దాన్ 1000 ఎంతైనా అవ్వచ్చు ఇన్వాయిస్ వాల్యూ. సో 1000 రూపీస్కి డన్నింగ్ నోటీస్ అనేది మినిమం ఈ వాల్యూ ఉన్న వాళ్ళందరికీ కూడా వెళ్తుంది అనమాట. ఓకే, ఇక్కడ సేవ్ బటన్ హైలైట్ ఉండదు, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ సేవ్ చేయాలి, మీరు సేవ్ చేయండి. చూసారా మన డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ లో ఉంది చూడండి. ఇది మనం క్రియేట్ చేసాం 2007. దిస్ ఈజ్ అవర్ డన్నింగ్ ప్రొసీజర్. నెక్స్ట్, సో ఈ ప్రొసీజర్ అనేది అయిపోయింది, చాలా సింపుల్. ఏపీపీ కన్నా చాలా సింపుల్ గా ఉంటుంది డన్నింగ్ అనేది. నెక్స్ట్, సో ఈ డన్నింగ్ లెవెల్, ఈ డన్నింగ్ ఎవరికి అసైన్ చేయాలి? కస్టమర్ కి అసైన్ చేయాలి. xk02/n xk02 వెళ్ళండి. ఒక కస్టమర్ తీసుకోండి, కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్. కస్టమర్ తీసుకోండి. తీసుకోండి కస్టమర్, కంటిన్యూ చేయండి. కంపెనీ కోడ్ డేటా వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్, కరెస్పాండెన్స్ రైట్ సైడ్ ఉంచుండి, కరెస్పాండెన్స్. దాని తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ తర్వాత ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ అనేది తీసుకోవాలి. మీరు డ్రాప్ డౌన్ చేయండి, మనం క్రియేట్ చేసిన డన్నింగ్ ప్రొసీజర్ అనేది వస్తుంది. చూసారా 2007 మనం క్రియేట్ చేస్తాం, డన్నింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తాం. అదే వెండర్కి అయితే ఏపీపీ రన్ చేయాలి. వెండర్కి మాస్టర్ డేటాకి ఏమి అసైన్ చేస్తాం? వెండర్ మాస్టర్ డేటాకి ఏమి అసైన్ చేస్తాం? ఏపీపీ రన్ అవడానికి పేమెంట్ తరం అసైన్ చేస్తాం. ఇంకోటి ఏంటది, ఎవరు చెప్తారు? హౌస్ బ్యాంక్స్ అసైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్స్ అనేవి అసైన్ చేస్తాం. అవునా కదా? నా వాయిస్ వినిపిస్తుందా లేదా మీకు? పేమెంట్ టర్మ్ అండ్ హౌస్ బ్యాంక్స్. అది హౌస్ బ్యాంక్స్ అనేవి అసైన్ చేస్తాం. వినండి, మీరు జాబ్ రావటం అనేది మీరు నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది. మార్నింగ్ ఒక ఆయన ఓల్డ్ గ్రూప్ లో మెసేజ్ చేశారు, ఈ బ్యాచ్ లో ఎంత మందికి జాబ్ వచ్చింది? ఓన్లీ 2 members. ఆయన జాబ్ రాలేదు, ఆయన జాబ్ ఎలా ట్రై చేయాలి కదా, వేరే వాళ్ళకి వచ్చిందా, వాళ్ళకి వస్తే నాకు రావాలి కదా అన్నట్లు ఉంది మైండ్. సో మీరు సబ్జెక్ట్ చెప్తాను, ఎంతమంది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కంప్లీట్ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తున్నారు, ఎంతమంది నాలెడ్జ్ గ్రో చేసుకుంటున్నారు, వాళ్ళకి జాబ్ వస్తుంది. లేకపోతే జాబ్ రాదు. జాబ్ రావడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఈ గ్రూప్ లో వేరే వాళ్ళకి వచ్చిందా రాలేదా, వాళ్ళకి వస్తే కానీ నాకు రాదు కదా జాబు, ఇవి కాదు. ఇప్పుడు కొంతమంది జాబ్ వచ్చినా ఇన్ఫార్మ్ చేయరు, కొంతమంది చెప్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎండ్ యూజర్ గా వర్క్ చేసిన వాళ్ళకి ఐటీ జాబ్స్ ఈజీగా వస్తున్నాయి. ఎనీ ఐటీలో ఉండండి మీరు, అటువంటి వాళ్ళకి వెంటనే జాబ్స్ ఈజీగా వస్తున్నాయి. కాబట్టి ప్రాపర్ గా సబ్జెక్ట్ అనేది గ్రో చేసుకోండి. గ్రూప్ లో 10 members ఉన్నారు, ఎవరికన్నా వచ్చిందా? గ్రూప్ లో మెసేజ్లు పెడుతున్నారు, అలా పెట్టకండి. ఒక ఆయన పెడుతున్నాడు. సో ఫస్ట్ ఆయన ఏం నేర్చుకున్నాడు? ఆయన నేర్చుకోడు ఫస్ట్ ప్రాపర్ గా, సబ్జెక్ట్ నేర్చుకోరు, సబ్జెక్ట్ పైన కమాండింగ్ రాదు, ఏముండదు. ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయలేడు, మళ్ళీ జాబ్ రాలేదని అడుగుతారు మిగతా వాళ్ళు. అంటే ఎవరికో వస్తే నేను ట్రై చేస్తాను, అది కాదు. గ్రూప్ లో 10 members ఉన్నారు, ఒకరికి వస్తే మిగతా వాళ్ళకి, అంటే ఒకరికి వస్తే వాళ్ళకి కదా మనమే కదా ట్రైనింగ్ ఇచ్చింది, సో మిగతా వాళ్ళకి కూడా రావాలి. ఎందువల్లంటే ఎస్ఐపీ ఎక్కువ మంది, చాలా మంది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు లెంతీ కాన్సెప్ట్ ఇదంతా ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. జాబ్ రావటం అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సేవ్ చేయండి.
సో ఏ కస్టమర్ నెంబర్ ఎంత, ఈ కస్టమర్ తీసుకోవాలి మనం. ఓకే రైట్. సో కంప్లీటెడ్. మనం డన్నింగ్ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్కి అసైన్ చేస్తాం. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. F-22 వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్. నెక్స్ట్ క్రిందికి రండి. కస్టమర్ తీసుకోండి. డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేసిన కస్టమర్ని తీసుకోవాలి. వేరే కస్టమర్ తీసుకుంటే డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వదు. అదే ఇవ్వండి. మీరు డబల్ స్క్రీన్ లోకి వెళ్ళాము. F-22 సింగిల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. FB50 మీ ఇష్టం. ఓకే ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, డన్నింగ్ అమౌంట్ ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ అమౌంట్ 10,000 20,000 మీ ఇష్టం. డౌన్ పేమెంట్ ఉందా ఈ కస్టమర్కి? ఓకే ఫైన్, నో ఇష్యూ. చూద్దాం. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. డౌన్ పేమెంట్ ఉందంటే దీని పైన 10,000. ఓకే ఎనీవే డన్నింగ్ లెటర్ జనరేట్ అవుతుంది, డోంట్ వరీ. చూడండి. నెక్స్ట్ 50 సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. Go to document, simulate and post. Okay, save. Document was posted, completed. Okay na? So ఈ కస్టమర్ కి డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది ఎవరు చెప్తారు? ఫస్ట్ 3 days గ్రేస్ పీరియడ్ అనుకున్నాం, తర్వాత 10 days అంటే ఎప్పుడు అవుతుంది చూడండి. 29th. 29th కదా సార్? 28 కదా. 3 days ప్లస్ 10 days. ఈరోజు 16 కదా. 1 2 3 4 5 28 అవుతుంది అంతే కదా. 3 days ప్లస్ 10 days అంటే 3 + 10 13. ఓకే అంటే 29th అవుతుంది. కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. 3 days మళ్ళీ నేను క్యాలిక్యులేట్ చేస్తాను. 1 2 3 10 days అంటే 28 కి 13 days అవుతుంది. 14th డేలో డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. అంటే 29 కి డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వాలి. ఎలా జనరేట్ చేస్తాం? ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇక్కడ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ. డన్నింగ్ రన్ టీ కోడ్ ఏంటి? F-150. లేదా మీరు పాత్ ద్వారా చూద్దాం. SPROకి వెళ్ళండి. F-150 అంటే మీరు కమాండింగ్ ఫీల్డ్ లో ఇస్తారు కాబట్టి నో ఇష్యూ. ఎండ్ యూజర్ యాక్టివిటీ కాబట్టి ఎండ్ యూజర్ స్క్రీన్ నుంచి వెళ్దాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఎండ్ యూజర్ స్క్రీన్ /n. ఇది ఎండ్ యూజర్ స్క్రీన్, SPRO స్క్రీన్ కాదు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ కస్టమర్స్ కదా. అకౌంట్ రిసీవబుల్ వెండర్ అయితే అకౌంట్ పేయబుల్. పీరియాడిక్ ప్రాసెసింగ్, డన్నింగ్ ప్రొసీజర్ ఉందా? APP1 F110 చూడండి. డన్నింగ్ కి F-150. APP కూడా ఇక్కడే ఉంది పైన. F-150 డన్నింగ్. దీన్ని బేస్ గా చేసుకుని డన్నింగ్ ప్రొసీజర్ అనేది చేస్తాం. ఇక్కడ ఏ రోజు రన్ అవ్వాలి? ఈ రోజు డేట్ తీసుకోకూడదు. ఇక్కడ డన్నింగ్ రన్ డేట్ ఎప్పుడు తీసుకోవాలి? 29/09/2024. ఈ రోజు డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వాలి. నెక్స్ట్ డన్నింగ్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ ఇవ్వండి. ఏదో ఒకటి ఇవ్వండి. టెస్ట్ ఆర్ డన్నింగ్ 1 ఏదో ఒకటి మీ ఇష్టం. ఐడెంటిఫికేషన్ పర్పస్ ఇస్తున్నాను. ఓకే సో ఇట్లా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం డేట్ గుర్తుపెట్టుకోండి. 14th డే తీసుకోవాలి. 3 days డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పటి నుండి 3 days, తర్వాత ఒక 10 days. డన్నింగ్ ఇంటర్వెల్ ఎన్ని రోజులు అనుకున్నాము? 10 days కి.
టోటల్గా 13 days. 14th డేనా డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్కి ఫార్వర్డ్ చేయాలి. ఓకే, పారామీటర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా అదే డేట్ ఇవ్వాలి. ఏ డేట్ ఇవ్వాలి? డన్నింగ్ నోటీస్ ఏ రోజు వెళ్ళాలో ఆ రోజు డేట్ ఇవ్వాలి. 29/09/2024. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి? ఇంకోటి, ఈరోజు డాక్యుమెంట్ ఏ రోజు పోస్ట్ చేశాము? ఈరోజు కదా, 16/09/2024. కస్టమర్ ఎవరు? మన కస్టమర్ ఏ కస్టమరో కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్, తర్వాత కస్టమర్ తీసుకుందాం. కంపెనీ కోడ్ ఇవ్వాలి, తర్వాతే కస్టమర్ తీసుకోవాలి. ఏ కస్టమర్? డ్రాప్ డౌన్ చేయండి. 1000110నా? అదే ఇవ్వండి. 1000110 ఇవి ఇచ్చామన్నమాట. ఫస్ట్ ఇవి ఇవ్వాలి. డేట్ కేర్ఫుల్ గా ఇవ్వండి. 29 డన్నింగ్ లెటర్ ఏ రోజైతే జనరేట్ అవ్వాలో ఆ రోజు డేట్ అనేది ఇవ్వాలి. 2 దగ్గర అవసరం లేదు, కస్టమర్ 2 దగ్గర. ఓకేనా? ఇలా ఇవ్వండి. నెక్స్ట్ స్టేటస్ లోకి వెళ్ళండి. స్టేటస్ పారామీటర్స్ లెఫ్ట్ సైడ్ ఉంది, సేవ్ చేయండి. స్టేటస్ లోకి వెళ్ళారా? ఓకే, ఫైన్. పారామీటర్స్ మెయింటైన్ వచ్చిందా? నెక్స్ట్ పైన షెడ్యూల్ ఉంది, షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. షెడ్యూల్ చేస్తున్నాం. వెయిట్ ఇక్కడ చూడండి. అవుట్పుట్ డివైస్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపిలో ప్రింటర్ ఒకటి ఉంటుంది, దీన్ని LP01 అంటారు. ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, మీ అవుట్పుట్ డివైస్ ఏంటి మీ కంపెనీలో? ఇది అంటే కంపెనీలో చేంజ్ అవ్వచ్చు, బట్ ఏం చెప్పాలి? స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01 గుర్తుపెట్టుకోండి. LP01 ఎస్ఏపి ప్రింటర్ నేమ్ ఇది. LP01 ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, కంటిన్యూ చేయండి. పైన డేట్ చూడండి. డన్నింగ్ డేట్ ఏ రోజు రన్ అవ్వాలి ఆ డేట్ ఇవ్వండి. డన్నింగ్ డేట్ 29/09/2024. టైం ఏమన్నా కావాలంటే టైం యాడ్ చేసుకోవచ్చు, నాట్ రిక్వైర్డ్. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. 29/09/2024 స్టార్ట్ ఇమీడియట్లీ అండ్ LP01 కనిపించాలి. షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. షెడ్యూల్ ఇక్కడ డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అని చూసారా? దాని కింద అది సెలెక్ట్ చేయండి. అది కంప్లీటెడ్ సెలెక్ట్ చేయండి. దానిపైన క్లిక్ చేయండి. చూసారా బ్రాకెట్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ అని. డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అన్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఎంటర్ చేయండి. కంప్లీటెడ్ అని రావాలి మనకి. ఎంటర్ చేయండి. చూసారా? డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ ఇలా వస్తుంది. ఇలా కనిపించాలి. ఎంటర్ చేస్తూ ఉండండి. డన్నింగ్ సెలెక్షన్ కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ చేస్తూనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ డన్నింగ్ ప్రింట్అవుట్ పైన ఉంది చూడండి, టాప్ లో. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01 కంటిన్యూ. LP01 ఇచ్చాము, యాజ్ వెల్ యాజ్ కంటిన్యూ చేసాం. ఇక్కడ డేట్ చేంజ్ చేయండి. డేట్ డన్నింగ్ నోటీస్ డేట్ ఏంటి? స్టార్ట్ డేట్ 29 కదా. స్టార్ట్ ఇమీడియట్లీ LP01 కంటిన్యూ. ప్రింట్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ లో డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ అన్నాడు, సెలెక్ట్ చేయండి. అది లాస్ట్ లో మెసేజ్ చూడండి. డన్నింగ్ అనేది షెడ్యూల్ అయిందండి. షెడ్యూల్ సక్సెస్ఫుల్లీ అన్నాడు. ఓకే, యాజ్ వెల్ యాజ్ డన్నింగ్ ప్రింట్అవుట్ అనేది సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి కంటిన్యూ చేయండి. డన్నింగ్ ప్రొసీజర్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఎంటర్ చేస్తూ ఉండాలి. డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్. సో కంప్లీట్ అయిపోయింది, ప్రింట్అవుట్ అయిపోయింది. టాప్ లో డన్నింగ్ హిస్టరీ అని చూడండి. హిస్టరీ అంటే ఏం జరుగుతుంది ప్రాసెస్ అనేది ఇక్కడ చూడొచ్చు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూసారా మీరు 20,000 పోస్ట్ చేశారు. ఈ 20,000 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, 20,000కే కదా డన్నింగ్ నోటీస్ ఇదే కదా. కస్టమర్ నంబర్ చూడండి 1000110. యాజ్ వెల్ యాజ్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉంది? 20,000. డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? లాస్ట్ లో చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి. 20,000 29/09/2024 వెళ్తుంది.
డన్నింగ్ నోటీస్ ఇది ఇలా వస్తుంది. మరి డన్నింగ్ నోటీస్ అనేది ఎలా ఉంటుంది చెక్ చేద్దాం. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ టాప్ లో ఉంది చూడండి. సెలెక్ట్ చేయండి, 20,000 సెలెక్ట్ చేసి అప్పుడు సెలెక్ట్ చేయండి. వెయిట్. సో ఇలా వచ్చింది కదా. ప్రింట్ ప్రివ్యూ LP01 కంటిన్యూ. చూసారా డన్నింగ్ నోటీస్. దిస్ ఇస్ కాల్డ్ డన్నింగ్ నోటీస్. ఇది స్టాండర్డ్ ఫార్మాట్. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్ వెళ్తుంది కస్టమర్కి వెళ్తుంది. కస్టమర్ నంబర్, కస్టమర్ అడ్రస్, ఏ రోజు ఇన్వాయిస్ పోస్ట్ చేసాం 16/09/2024 చూపించండి అదిగో. యాజ్ వెల్ యాజ్ పెనాల్టీ యాడ్ అయిందా లేదా చెక్ చేయండి. క్రింద 200 రూపీస్ యాడ్ అవ్వాలి. ఫస్ట్ది 200 రూపీస్. 20,000 ఇన్వాయిస్ వాల్యూ, 200 రూపీస్ డన్నింగ్ ఛార్జెస్. టోటల్ గా 20,200 రూపీస్ అనేది డన్నింగ్ ఛార్జెస్ అనమాట. సో ఇది డన్నింగ్ నోటీస్. ఇది స్టాండర్డ్ ఫార్మాట్. ఇక్కడ కనిపించిన డన్నింగ్ నోటీస్ అనేది స్టాండర్డ్ ఫార్మాట్ ఇది. సో మీరు ఏం చేయాలి, ఇది యాక్చువల్లీ డన్నింగ్ నోటీస్ అనేది మీరు ఎవరితో చేస్తారు, అబాప్ హెల్ప్ తీసుకుని చేస్తారు. మీరు స్క్రిప్ట్ ఫార్మ్స్ లో వర్క్ చేశారా, చేసామని చెప్పాలి. డన్నింగ్ నోటీస్ ఎలా జనరేట్ చేస్తారు, విత్ హెల్ప్ ఆఫ్ అబాపర్ దగ్గర నుండి హెల్ప్ తీసుకున్నాం. అబాపర్ కూర్చొని మనం చేసిస్తారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తారు. ఈ డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తారు. ఈ డన్నింగ్ నోటీస్ మనం జనరేట్ చేయం. ఇది మనం క్రియేట్ చేయం. ఎవరు చేస్తారు, అబాపర్ తో చేయిస్తాము. డన్నింగ్ నోటీస్ అనేది మేము చెయ్యం. వీఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్. సో ఈ నోటీస్ ఇక్కడ అంతా కూడా చేంజెస్ కావాలి. మీ కంపెనీ లోగో కావాలి, ఇంకా అడిషనల్ గా కొన్ని ఫీచర్స్ యాడ్ అవ్వాలి. ఇదంతా ఎవరు చేస్తారు, అబాపర్ చేస్తారు. అబాపర్ తో కలిసి చేస్తామని చెప్పాలి. దిస్ ద ఇంటర్వ్యూకి వచ్చాను. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది, ఎవరు చెప్తారు? సెకండ్ డన్నింగ్ నోటీస్ మనం ఎప్పుడు ఫార్వర్డ్ చేస్తాము, ఎవరు చెప్తారు? డన్నింగ్ ఇంటర్వెల్ డేస్ ఎన్ని మొత్తం? 4 అంతే కదా. ఎవ్రీ 10 days కి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. ఒక డన్నింగ్ నోటీస్ వెళ్ళింది. నెక్స్ట్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? నెక్స్ట్ మంత్ 9th. వెరీ గుడ్. నెక్స్ట్ మంత్ 9th కి వెళ్తుంది డన్నింగ్ నోటీస్ అనేది. నెక్స్ట్ మంత్ 9th కి 1 more డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవ్వాలి. ఎలా జనరేట్ చేయాలి? సేమ్ ప్రాసెస్ వెళ్ళండి. FB 150 సేమ్ ప్రాసెస్. పాత్ ద్వారా వెళ్ళాం కదా, మీరు టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. డన్నింగ్ ఉంది కదా, F150. F150. ఐడెంటిఫికేషన్ చేంజ్ చేయండి. ఫస్ట్ డేట్ మార్చండి. 2 ఇచ్చారు కదా, డేట్ ఏ రోజు డన్నింగ్ మూవ్ అవ్వాలి. డన్నింగ్ అనేది 9/09/2024. ఇయర్ మంత్ కూడా చేంజ్ చేయండి. ఎంటర్ చేయండి. వెరీ గుడ్. ఓకే, పారామీటర్స్ లోకి వెళ్ళండి. పారామీటర్స్ డేట్ ఇవ్వండి 09/10/2024. డాక్యుమెంట్ పోస్టింగ్ డేట్ ఏ రోజు చేసాం, ఈ రోజు చేసాం. నెక్స్ట్ కంపెనీ కోడ్, కస్టమర్ నంబర్. ఇక్కడ ఒకసారి సేవ్ చేయండి చెప్తాను. ఇంతవరకు చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేయాలి యాక్చువల్గా. మనం డైరెక్ట్గా స్టేటస్లోకి వెళ్ళాం. సేవ్ చేయాలి. ఓకే, తర్వాత స్టేటస్లోకి వెళ్ళండి. స్టేటస్ షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. షెడ్యూల్ మన అవుట్పుట్ డివైస్ LP01 ఇంటర్వ్యూ క్వశ్చన్ మర్చిపోకండి. ఇక్కడ డేట్ ఏమి ఇవ్వాలి? సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? 09/10/2024. డేట్ కరెక్ట్గా ఇవ్వాలి, లేకపోతే జనరేట్ అవ్వదు. ఓకే, తర్వాత స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ లో ఉందా లేదా చూసుకోండి. LP01 అవుట్పుట్ డివైస్ ఉందా లేదా చూసుకోండి. షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు కదా, ఇది సెలెక్ట్ చేసి ఏం చేయాలి? కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ కొడుతూ ఉండాలి.
మీ నెట్వర్క్ స్లో ఉంటే కనిపించదు, రన్నింగ్ లోనే ఉంటుంది. ఎంటర్ కొడుతూ ఉండండి. డన్నింగ్ సెలెక్షన్ కంప్లీటెడ్ అని వచ్చేంత వరకు ఎంటర్ కొట్టాలి. నెక్స్ట్ డన్నింగ్ ప్రింట్అవుట్ LP01 అవుట్పుట్ డివైస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కంటిన్యూ ప్రింట్ డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేసుకుని కంప్లీట్ అయ్యేంత వరకు ఎంటర్ ఇస్తూ ఉండాలి. ఎంటర్ చేయండి. కంప్లీటెడ్ డన్నింగ్ ప్రింట్అవుట్ కంప్లీటెడ్. నెక్స్ట్ డన్నింగ్ హిస్టరీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. సెకండ్ డన్నింగ్ నోటీస్ సెలెక్ట్ చేసుకోండి. పైన చూసారా, అది ఫస్ట్ కదా, సెకండ్ వన్. అది సెకండ్ ఏ డేట్కి వెళ్తుంది? 09 చూసారా, అది ఆ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏది కావాలంటే అది. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కనిపిస్తుంది. సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇచ్చారు కదా. ప్రింట్ ప్రివ్యూ LP01 అండ్ కంటిన్యూ. చూసారా, సెకండ్ డన్నింగ్ నోటీస్. డేట్ ఏ డేట్ వెళ్తుంది? లెఫ్ట్ సైడ్ కస్టమర్ నేమ్ కూడా ఉంది చూడండి. కస్టమర్ నేమ్ డీటెయిల్స్ అన్ని ఇవన్నీ మనం చేసినవే. కస్టమర్ సెకండ్ డన్నింగ్ నోటీస్. తర్వాత కస్టమర్ నంబర్, డేట్ చూడండి, డేట్ చూడండి. ఓకే, తర్వాత కింద చేంజ్ అయింది, మ్యాటర్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత చూడండి. మేము ఆల్రెడీ ఫార్వర్డ్ చేసాము, సెకండ్ వన్ అని అర్థం. ఇది చదవండి మీరు. ఓకే, కిందకి వెళ్ళండి. సో సెకండ్ డన్నింగ్ నోటీస్కి ఎంత యాడ్ అవ్వాలి? 400 రూపీస్ యాడ్ అవ్వాలి. సో 400 రూపీస్ కూడా యాడ్ అయ్యింది. ఓకే, 400 రూపీస్ అనేది యాడ్ అయింది. సెకండ్ డన్నింగ్ నోటీస్. థర్డ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? 19th. 19 వెళ్తుంది. కరెక్ట్. 19 20 వెళ్తుంది కదా. 19 అంటే 10 days తర్వాత 20th వెళ్తుందండి. ఈరోజు కంప్లీట్ అయిపోయింది కదా 19. 10 నుంచి 10, 20, 10, 11, 12, 13, 14, 20 ఇలా 4 times మనం డన్నింగ్ నోటీసెస్ అనేవి కస్టమర్కి ఫార్వర్డ్ చేస్తాం. కస్టమర్ రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేస్తారు? వాళ్ళ మీద లీగల్గా కంపెనీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కొంతమంది కంపెనీలో షేర్ హోల్డర్స్, పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళకి డన్నింగ్ నోటీసెస్ వెళ్లకుండా చూసుకోవాలి. ఇది డన్నింగ్ కాన్సెప్ట్. సార్ రిమైండర్. జస్ట్ 1 minute సార్, ఇప్పుడే వస్తాను. జస్ట్ అర్థమైందా? అందరికీ అర్థమైందా కాన్సెప్ట్? ఏమో చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. అర్థమైందా అండి అందరికి? yes sir. చాలా ఇప్పుడు ఒకటండి, మీరు మనం ఆల్మోస్ట్ 60 క్లాసెస్ ఎన్ని కంప్లీట్ చేసాం? 50 కంప్లీట్ చేసాం. ఇంకా మీకు ఇక్కడ నుంచి అర్థం అవ్వకపోవడం అంటూ ఏముండదు, అన్నీ అర్థమవుతాయి. కంట్రోలింగ్ కొంచెం 2 times వాచ్ చేయాలి. ఎసెట్ అకౌంటింగ్ కూడా అర్థమవుతుంది. కంట్రోలింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్ టెర్మినాలజీ కాబట్టి కొంచెం లిటిల్ బిట్ అనిపిస్తుంది. బట్ 2 times వాచ్ చేస్తే అది కూడా అర్థమవుతుంది మీకు. అంతా ఒక ఫార్మాట్ లో, ఒక వేలో చెప్తున్నాను. మనకు అవుట్పుట్ వస్తుంది. చాలా మంది అవుట్పుట్ చూపించారు. అవుట్పుట్ కూడా చూపిస్తున్నాను ప్రతి కాన్సెప్ట్ కి కూడా. సో ఎందుకు రాదు? పక్కా అర్థమవుతుంది. సో మీకు జాబ్ రావటం అనేది మీరు చేసే వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. 50 క్లాసెస్ అయినాయి ఈరోజుతో 51. సో మీరు చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది జాబ్ రావటం అనేది. నేను ట్రైనింగ్ వర్కే నా రెస్పాన్సిబిలిటీ. తర్వాత మీరు కష్టపడాలి, నేర్చుకోవాలి, పేషెన్సీగా ఉండాలి. వాళ్ళకే వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. మీరు మిగిలిన డన్నింగ్ నోటీసెస్ మీరు జనరేట్ చేస్తారా? 3rd and 4th. yes sir. చేయండి. ఏముంది, ఇదే సేమ్ స్ట్రక్చర్, సేమ్ ఫార్మాట్, ఏమీ డిఫరెన్స్ లేదు. అది ఓకే. సో రేపు మార్నింగ్ మనం నెక్స్ట్ ఇంకేమనుకున్నాం? నెక్స్ట్ ఇంకా టాపిక్స్ ఏమనుకున్నాం? ఒక 3 టార్గెట్ పెట్టుకున్నాం కదా. జిఎస్టీనా, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. రేపు విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్తాను. డే ఆఫ్టర్ టుమారో ఇన్పుట్ జిఎస్టీ, ఆ తర్వాత అవుట్పుట్ జిఎస్టీ. ఇవి మన టార్గెట్. ఈ 4 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేయాలి. డన్నింగ్ అయిపోయింది, మిగిలినవన్నీ కంప్లీట్ చేయాలి మనం. ఓకే, రైట్. బాయ్, గుడ్ డే.